అందరికీ నమస్కారం. వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జూన్ 4న వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. వైసీపీ ఓటమే ఆంధ్ర రాష్ట్రానికి పరిష్కారమని వ్యాఖ్యానించిన రఘురామకృష్ణరాజు. విజయనగరం జిల్లా పరిశ్రమలకు గండం పట్టుకుందన్న బీసెట్టి బాబ్జీ. కొత్త వలసలో జిందాల్ మూతపడటంపై ఆవేదన. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి. రేపు నృసింహ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మానవ జీవితంలో కీలక పాత్ర పోషించేది టీ. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. జూన్ 4న వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తామని ఉండి నియోజకవర్గం కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అన్నారు. విజయనగరం వచ్చిన ఆయన ఈరోజు ఉత్తరాంధ్ర కల్పవల్లి పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం అలానే అశోక్ గజపతిరాజుని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ సార్వత్రిక ఎన్నికల్లో ఓడిపోవడమే ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పుడు ఉన్న పరిష్కారం అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని జోష్యం చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్నారు. 1000 ఎకరాలు దానం చేసిన అశోక్ గజపతిరాజును కూడా ఇబ్బందులకు గురి చేశారన్నారు. మా నానమ్మ సంవత్సరికం కార్యక్రమానికి కూడా రాలేకపోయానని అంతలా ఇబ్బందులు పెట్టారన్నారు. మే 14న చనిపోతాని అని అనుకున్నా, అంతలా నన్ను హింసించారన్నారు. ముందు కొట్టారని తర్వాత మెడకు ఉరివేయాలని చూశారన్నారు. ఆ సమయంలో పవన్ చంద్రబాబు నాకు అండగా నిలిచారన్నారు. జూన్ 4న విశాఖ పిచ్చాసుపత్రిలో వైసీపీ ప్రమాణ స్వీకారం చేస్తుందన్నారు. చిత్తూరు జిల్లాలో అంటే తిరుపతి దగ్గర, పల్నాడు, ఇంకొన్ని చెదురుమదురుగా ఒక 4-5 ప్రాంతాల్లోనే జరిగినాయి. నిజంగా ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్గా లేకుండా ఉంటే రాష్ట్రం అంతా అలాగే జరుగుండేది. సో డెఫినెట్గా బాగా జరిగిందనే నేనైతే అనుకుంటున్నాను. అసలు ఈ ముఖ్యమంత్రి పోవటమే రాష్ట్రానికి ఒక పెద్ద పరిష్కారం ముందు. ఆ తర్వాత పరిష్కరించవలసినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే బంగారు లాంటి రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన విస్తరి చేశాడు ఇతను. అవన్నీ మళ్ళీ అతుకులు వేసుకుంటూ ఒక పక్క అమరావతిని పునర్నిర్మించాలి, పోలవరం మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. 5 సంవత్సరాలు ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ అన్నిటితో పాటు అభివృద్ధి జరగాలి. ఎందుకంటే సంక్షేమం చాలా పథకాలు ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు, సూపర్ 6. ఇవన్నీ జరగాలి అంటే అభివృద్ధి సైమల్టేనియస్గా వాయు వేగంతో జరగాలి. సో క్షణం కూడా రెస్ట్ తీసుకునే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయన టీము తప్పకుండా బిగ్ టాస్క్. అదేమి నల్లేరు మీద నడక కాదు. ఇప్పుడు ప్రభుత్వాన్ని నడపడం అనేది ముళ్ళ మీద నడకే. కానీ ఆ నడిపించగలిగే నాయకుడు ఉండటం అదృష్టం. డెఫినెట్గా డెఫినెట్గా మంచి రోజులని నేను ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 125 స్థానాలకి తగ్గవు కూటమి. ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సుల్లో ఏముందో మనం చెప్పలేం. ఖచ్చితంగా 125కి అయితే తగ్గదు. మరి ఆ పైవాడిదే. వైసీపీ వాళ్ళు కూడా బెట్టింగ్లు వేసుకుంటున్నారు. భస్మాసురుడు అతను మంచి అవకాశం ఇచ్చారు. బట్ అతని నెత్తి మీద ఎవడో చేపెట్టలా, అతనే చేపెట్టుకున్నాడు. అసలు రాడండి అతను అసెంబ్లీకి. నెగ్గుతాడు కానీ రాడు ఎంటర్ అవ్వడు. మీరు చూసుకోండి కావాలంటే.
ఎందుకంటే మేము వాళ్ళకిలాగా మీద పడి కొడతామో ఏంటి మాటలతో ఉంటుంది డెఫినెట్గా. బట్ అతనిలాగా నీచంగా కొట్టడాలు, కొట్టించడాలు, చంపటాలు ఇలాంటివి ఉండవు. మాటలతో అంటే అసలు అతను రాడంటే అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాడు. ఆయన ఎమ్మెల్యేగా నెగ్గుతాడు, కానీ అసెంబ్లీకి ఆయన రాడు. మీరు రాసి పెట్టుకోండి. ఇలా నేను ఇదేదన్నా ఆయన చూస్తే ప్రెస్టేజ్గా ఫోటో వస్తాడేమో నాకు తెలియదు, కానీ అదర్వైజ్ రాడు. మొత్తం మా నాన్నమ్మ గారు చనిపోయిన రోజు సంవత్సరీకానికి కూడా రాలేకపోయా. ఇండివిజువల్గా అంటే ఇప్పుడు అప్పుడు నన్ను తీసుకెళ్ళి పోలీసులతో మర్చిపోయా. ఇవాళ నా బెయిల్ వచ్చి అంటే నన్ను జైల్లో పెట్టిన తర్వాత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది కదా, అది 3వ వార్షికోత్సవం వల్ల. ఇందాక మా లాయర్ గారు ఫోన్ చేశాను, నాకు తెలియలే. హ్యాపీ యానివర్సరీ దేనికన్నా, నీకు బెయిల్ వచ్చింది దానికని చెప్పాడు ఆయన. సో నా బెయిల్ వచ్చి సరిగ్గా మే 21 వచ్చింది, 2021లో 3 సంవత్సరాలు కంప్లీట్ అయ్యాయి. ఆ టార్చర్ ముందు వరకు నేను జగన్లో మార్పు రావాలని కోరుకున్నా. ఆ రోజు మే 14వ తారీఖు రాత్రి నేను చచ్చిపోతానని అనుకున్నా. ముందు తాడు తీశారు, మెడకేసేస్తారనుకున్నా, కాళ్ళు కట్టి కొడతాం మొదలెట్టారు. ఆ రోజే చనిపోతాను అనుకున్నా. ఆ రోజు నేను అనుకున్నది ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళు మార్పు కావాలని కోరుకున్నాం, ఇప్పుడు ఇతన్ని మార్చాలి అని చెప్పి నేను మంగమ్మ శపథం లాగా ఒక శపథం అయితే పట్టా. సరే, నా శపథం చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు అందరూ తీర్చారు. బట్ ఆ రోజు శపథం పట్టా, ఇంకా లాభం లేదురా బాబు, సుఖశాంతులతో ఉంటారు. జూన్ 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరణం మే 14 నా పుట్టినరోజు నాడు అయింది. పెద్ద కర్మ జూన్ 4. విజయనగరం జిల్లా పరిశ్రమలకు గండం పట్టుకుందని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బీసెట్టి బాబ్జీ అన్నారు. ఈ రోజు వాజెడ్ న్యూస్తో మాట్లాడుతూ ఎంతో చరిత్ర కలిగినటువంటి జిందాల్ కర్మాగారం కొత్త వలసలో ఎంతో మందికి ఉపాధి కల్పించిందని, ఆ ఫ్యాక్టరీ మూత పడిపోవడంతో వందల మంది నేడు రోడ్డుపాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకి పరిశ్రమల గండం పట్టుకుంది. ఇప్పుడు కొత్త వలసలో జిందాల్ కర్మాగారం ఎప్పుడూ దాదాపుగా 100 సంవత్సరాలు చరిత్రనటువంటి కర్మాగారం ఇది. మొట్టమొదటి విజయనగరం జిల్లాలో గరివిడి ఫ్యాక్టరీ తర్వాత జిందాల్ కర్మాగారమే కొత్త వలసలో ఎక్కువ మందికి ఉపాధి పెట్టినటువంటి కర్మాగారం. 1979లో మన జిల్లా ఏర్పడితే అది 86-87 నుంచి ఆ ఫ్యాక్టరీ ప్రారంభించారు. అటువంటి ఫ్యాక్టరీ ఈరోజు మూతపడిపోయింది. మూతపడిపోయిన తర్వాత వందల మంది రోడ్డు మీద పడిపోయారు ఈరోజు కార్మికులు. ఎస్కోట్లో జిందాల్ కర్మాగారం కోసం భూసేకరణ చేశారు. అమాయకమైన రైతులు చచ్చిపోయారు. చాలామందికి ఈ రోజుకి డబ్బులు అందలేదు. కోన సీతమ్మని ఒక మహిళ తనకు రావాల్సినటువంటి భూ ఓటా ఇమ్మని చెప్పి అడిగి నడి రోడ్డు మీద చచ్చిపోయింది. ఈరోజు వాళ్ళకి న్యాయం జరిగిన పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడు విజయనగరం జిల్లాలో పరిశ్రమలు లేదు, ఉపాధి లేదు, వలసలాపే పరిస్థితి లేదు. ఏం చేశారంటే పాడు చేశారు జిల్లాని. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఇటువంటి కర్మాగారాలు మూతపడిపోతే ఇంక శారదా ఫ్యాక్టరీ ఒకటే ఉంది అక్కడ కొత్త వలస, అది తప్పితే ఉపాధి లేదు ఎవరికి. ఉన్న పరిశ్రమలు ఎవరు తెరిపించాలనే ఆలోచన మన నాయకులు లేరు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ప్రయాణం చేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం ఖాయమని గజపతినగరం శాసనసభ్యులు వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనరసయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. గజపతినగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా మహిళలు అర్ధరాత్రి వరకు ఓటింగ్లో పాల్గొన్నారని చెప్పారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలే తమ విజయానికి దోహదపడతాయని అన్నారు. అమ్మఒడి పథకం కానివ్వండి, ఈరోజు ప్రభుత్వం ఇస్తున్న ఈ మెటీరియల్ కానివ్వండి, అలాగే మిడ్ డే మీల్స్ కానీ ఇవన్నీ కూడా చూశారు వాళ్ళు. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా బ్యారేజ్ వేసుకొని గతంలో ఆ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం వచ్చిన ఏం చేసింది 5 సంవత్సరాలు అని చెప్పి ఆలోచన చేసే ఈరోజు ఓటర్ ఓటేశారనే సంగతిని మేమైతే గమనించాం దీంట్లో. అందుకే మా ముఖ్యమంత్రి ఏదైతే 1 సైడ్ అన్నాడో
దానికి దగ్గరగా ఈరోజు రీచ్ అవుతాం అన్న విషయాన్ని కూడా స్పష్టంగా మా ముఖ్యమంత్రి తెలియజేశారు ఈరోజు. ఎందుకంటే అర్ధరాత్రి కూడా మహిళలు పెద్ద ఎత్తున బాధితులు ఉన్నారంటే దానికి కారణం 5 సంవత్సరాల మహిళలు ప్రభుత్వం ఇచ్చిన పథకాలు అందుకోవడం వల్లే జగన్మోహన్ ఒక ఓటు వేయాలన్న ఒక ఆలోచన ఈరోజు వాళ్ళ మెదడులో వచ్చింది ఈరోజు. అందుకే కుప్పం అలాగే ఈ 4 స్థానాలు కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటున్నాయి ఈరోజు. అందుకే దేశం ఆశ్చర్యపోయిన రీతిలో ఫలితాలు వస్తాయని చెప్పడానికి కారణం ఈరోజు మేము పెట్టిన సంక్షేమ కార్యక్రమాలే దానికి తార్కాణం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం ఈరోజు. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైంది. తేయాకుని నీటిలో మరిగించి వచ్చిన ద్రావకాన్ని టీ అంటారు. మానవ దేహానికి ఉత్తేజాన్ని కలిగించే ఆహార పదార్థాల్లో టీ ప్రథమ స్థానంలో ఉంటుంది. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మనిషి జీవితంలో టీ పాత్ర అమోఘమైనది. నిస్సత్తువుగా ఉన్న ఉల్లాసంగా ఉన్న టీ త్రాగడానికి అత్యంత ఉత్సాహాన్ని చూపడం జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయింది. సగటు భారతీయులలో దాదాపు సగం మందికి పైగా టీని సేవిస్తున్నారు. 4వ శతాబ్దంలో ఒక చైనా వైద్యుడు ఆకులను త్రుంచి ఎండబెట్టి ఒక ప్రత్యేక ఉష్ణోగ్రతకు వేడి చేసి వేడి నీటిలో నానబెట్టగా వచ్చిన చేదు డికాషన్ను వైద్య పరీక్షకు త్రాగాడు. ఈ టీ డికాషన్ తాగినందున ఇతను ఉత్తేజాన్ని పొందాడు. 15వ శతాబ్దంలో నాగరిక ప్రపంచంలో టీ త్రాగడం ప్రారంభమైంది. 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీని వినిమయ పద్ధతిలో బట్టలు వెండికి అనధికారికంగా నల్లమందుకు బదులుగా టీని చైనా నుండి దిగుమతి చేసుకునేది. చాలా కాలం తర్వాత 1823వ సంవత్సరంలో బ్రిటన్కు చెందిన బ్రూస్ సోదరులు అస్సాంలో దేశీయంగా తేయాకును కనిపెట్టినప్పుడు భారతదేశంలో టీ ఉత్పాదన ప్రారంభమైంది. విస్తారంగా టీ వృద్ధి చెందే ప్రాంతాలను కనుగొన్నారు. మొట్టమొదట 1838లో దిబ్రూగఢ్ నుంచి 8 పెట్టెలు ఎగుమతి చేయబడ్డాయి. ఈ బ్లాక్ టీ సౌచాంగ్ పీకో అని 2 గ్రేడులుగా చాలా ప్రసిద్ధి పొందింది. చైనాతో 1833లో ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార సంబంధాలు చెడిపోయినప్పుడు ఇంగ్లాండు భారతదేశంలో టీ ఉత్పాదనకు తీవ్రమైన ప్రయత్నాలు ప్రారంభించింది. 1860 నాటికి భారతదేశంలో టీ ప్లాంటేషన్ తోటలు బాగా అభివృద్ధి చెందినప్పుడు ఇక్కడే టీ ఉత్పాదన సుమారు 10 లక్షల కేజీలు ఉండేది. చైనా నుండి బ్లాక్ గ్రీన్ టీ రకాల విత్తనాలను లార్డ్ మొకార్డనీ తెప్పించి భారతదేశంలో 1793లో కలకత్తాలోని బొటానికల్ గార్డెన్స్లో ప్రవేశపెట్టాడు. అవి పశ్చిమ బెంగాల్, కచార్, నీలగిరి ప్రదేశాలలో నాటబడ్డాయి. ఇప్పుడు భారతదేశంలో సగానికి సగం టీ మొక్కలు ఆ తోటల పెంపకానికి చెందినవే. నీలగిరి కొండలలో భారతదేశపు ఉత్తమ రకం టీ ఉత్పాదించబడుతుంది. చైనా, జపాన్లలో టీ త్రాగడం విస్తారమైన తంతుతో కూడిన ఒక గొప్ప ఉత్సవంగా పరిగణించబడుతుంది. ఇక్కడ టీ డికాషన్ కాచి పంచదార, పాలు కలపకుండా త్రాగుతారు. ఒక్కొక్కప్పుడు నిమ్మరసం, పంచదార కలిపి త్రాగుతారు. అమెరికాలో సామాన్యంగా టీలో ఐస్ వేసి పంచదారతో తాగుతారు. భారతదేశం, బ్రిటన్లలో పాలు, పంచదార కలిపి తాగుతారు. టిబెట్ దేశస్థులు గ్రీని ఉప్పు, యాక్ వెన్నతో కొయ్య కప్పులలో త్రాగుతారు. ఆఫ్రికాలో డికాషన్ను చిలికి నురగగా తయారు చేసి త్రాగుతారు. పశ్చిమ ఆసియాలో టీని యాలకులతో కలిపి డికాషన్తో త్రాగితే భారతదేశంలో గుజరాతీలు మసాలా టీ త్రాగుతారు. బ్లాక్ లేదా గ్రీన్ టీని యాలకులు, కొట్టిన బాదం పప్పు కలిపి కహ్వా అని కాశ్మీరులు త్రాగుతారు. రోజు టీ త్రాగే వాళ్ళలో ఎముకలు బలంగా ఉంటాయి. బ్లాక్ టీ త్రాగేవారిని ఫ్లూ, జ్వరాలు లాంటివి అంత త్వరగా దరిచేరవు. రోజు 3-4 కప్పుల టీ త్రాగే వారికి గుండెపోటు ప్రమాదం 21% తగ్గుతుంది. టీలో ఉండే ఫ్లోరైడ్ దంతాలు దృఢపడేందుకు సహాయపడుతుంది. తేనీరులోని ఫ్లావనాయిడ్స్ గుండెను ఆరోగ్యంగా పనిచేస్తాయి. రోజు 1 కప్పు బ్లాక్ టీ త్రాగడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యం ఎంతో బాగుంటుందని అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ నిపుణులు. కమెలియా సిసెన్సిస్ మొక్క నుంచి తయారైన గ్రీన్ టీకి ఆకుపచ్చ రంగు కారణంగా దానికి ఆ పేరు వచ్చింది. యాంటీ యాక్సిడెంటల్ పవర్ హౌస్గా పేరు తెచ్చుకున్న గ్రీన్ టీ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. టైప్ 2 డయాబెటీస్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.
దంతాల ఆరోగ్యానికి గ్రీన్ టీ బాగా పనిచేస్తుంది. నోటి దుర్వాసన, దంతక్షయం, వివిధ రకాల చిగుళ్ళ వ్యాధులు కలిగించే బ్యాక్టీరియాని గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశింపజేస్తాయి. దక్షిణ కొరియాలో పొహాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన నిపుణుల పరిశోధనల ప్రకారం చలికాలంలో ఎర్రని మందార పూల టీ తాగడం వలన శరీరంలో వేడి పుట్టడంతో పాటు రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. బరువు కూడా తగ్గుతారు. గాసిపెటిన్ సహాయంతో మతిమరుపునకు కారణమైన అమిలాయిడ్ ప్రోటీన్ నిల్వలు తొలగించవచ్చునని, తద్వారా ఆల్జీమర్స్ చికిత్సకి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. టీ ఆకులలో ఉండే కాచెచిన్స్, థియాఫ్లేవిన్స్ పోషకాల వల్ల మెదడు కణాలపై పడే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావాలలో మెదడు వాస్క్యులర్ డ్యామేజీ, న్యూరో డీజనరైజేషన్ తగ్గుతాయని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్కు చెందిన డాక్టర్ ఫెంగ్లీ పేర్కొన్నారు. అంతేకాదు, లెమన్ టీ రోజుకు 1 కప్పు తాగితే మతిమరుపు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. నృసింహ జయంతి వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. నరసింహమూర్తి హిరణ్యకశిపుని వధించడానికి అతని ఆస్థాన మండప స్తంభం నుండి ఉద్భవించను. రేపు నృసింహ జయంతి సందర్భంగా వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. జయ విజయులు వైకుంఠంలో ద్వారపాలకుడు. ఒకమారు సనకనందాది మునులు విష్ణువు దర్శనార్థమై వైకుంఠానికి రాగా అది తగిన సమయం కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు. అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరం అవ్వాలని శపించారు. అప్పుడు జయ విజయులు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా, మీరు నా భక్తులుగా 7 జన్మలు గాని, విరోధులుగా 3 జన్మలు గాని భూలోకంలో జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్ని ఇచ్చారు. అప్పుడు వారు విష్ణువుకు దూరంగా 7 జన్మలు ఉండలేమని, విరోధులుగా 3 జన్మలు ఎత్తుతామని అన్నారు. ఆ జయ విజయులే కృతయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశిపులుగాను, త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులుగాను, ద్వాపర యుగంలో శిశుపాల దంత విక్తరులను జన్మించారు. ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత చంపబడి శాప విముక్తిని పొందారు. కశ్యప ప్రజాపతి భార్య అయిన దితి గర్భాన హిరణ్యాక్ష, హిరణ్యకశిపులనే మహావీరులు జన్మించారు. హిరణ్యకశిపుడు మందరగిరికి పోయి ఘోరమైన తపస్సు ఆచరించి బ్రహ్మ వద్ద తనకు గాలిలో గాని, ఆకాశంలో గాని, భూమిపై గాని, నీటిలో గాని, అగ్నిలో గాని, రాత్రి గాని, పగలు గాని, దేవదాన మనుషుల చేత గాని, జంతువుల చేత గాని, ఆయుధముల చేత గాని, ఎంట గాని, బయట గాని మరణం ఉండరాదని వరాన్ని పొందాడు. వరగర్రంతో హిరణ్యకశిపుడు ఇంద్ర సింహాసనాన్ని ఆక్రమించారు. పంచభూతాలను నిర్బంధించాడు. మహర్షుల తపస్సును భంగపరిచాడు. సాధువులను హింసించాడు. దేవతలు విష్ణువుతో మొరపెట్టుకోగా విష్ణువు కన్న కొడుకును ఆపద తలపెట్టిన నాడు హిరణ్యకశిపుని వధిస్తాను అని వారికి అభయం ఇచ్చాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేసుకునే కాలంలో దేవతలు అతను చూసి అతని రాజ్యంపై దండెత్తి కొల్లగొట్టారు. గర్భవతి అయిన రాక్షసరాజు భార్యను ఇంద్రుడు చెరపట్టగా నారదుడు ఇంద్రుని మందలించి ఆమెను రక్షించి తన ఆశ్రమానికి తీసుకొని పోయారు. ఆశ్రమంలో నారదుడు చేసిన భగవత తత్వ బోధను తన తల్లి గర్భంలోనే ప్రహ్లాదుడు గ్రహించాడు. రాజ్యానికి తిరిగి వచ్చిన హిరణ్యకశిపుడు నారదుడు అతని ధర్మపత్నిని అప్పగించాడు. ప్రహ్లాదుడు జన్మతః పరమ భాగవతుడు. ప్రహ్లాదునికి విద్య నేర్పమని, తమ రాజప్రవృత్తికి అనుగుణంగా మలచమని హిరణ్యకశ్యపుడు తన కులగురువైన చండామార్కులకు అప్పగించారు. ప్రహ్లాదుడు గురువులు చెప్పిన మాటను పెడచెవిన పెట్టి ఎల్లవేళలా హరినామ స్మరణ చేస్తున్నందున హిరణ్యకశ్యపునికి ఆగ్రహం కలిగింది. హరి ఎక్కడ ఉన్నాడో చూపమనగా హరి సర్వాంతర్యామి అని, అన్ని చోట్ల ఉంటారని చెప్పిన సమాధానానికి కోపగించి ఈ స్తంభంలో హరిని చూపమని, ఏ శ్రీహరి నిన్ను రక్షిస్తాడో రమ్మని ప్రహ్లాదునిపై ఆగ్రహంతో అక్కడ గల స్తంభాన్ని హిరణ్యకశ్యపుడు గట్టిగా చరచిన నేపథ్యంలో ఆ స్తంభంలో నుంచి నృసింహ అవతారంలో విష్ణువు బయటకు వచ్చి హిరణ్యకశ్యపుని వధించారు. శ్రీ వైష్ణవులు సాంప్రదాయాన్ని అనుసారం త్రయోదశి నాటి రాత్రి ఉపవాసముండి, చతుర్దశి నాడు కూడా ఉపవాసముండి ప్రదోష కాలమున నృసింహ విగ్రహముని పూజిస్తారు. స్తంభంలో జన్మించాడు గనక భవంతి స్తంభంలకు తిరుమని, తిరుచూర్ణములను పెట్టి పూజిస్తారు. రాత్రి జాగరణము చేసి స్వర్ణ సింహ విగ్రహాన్ని దానమిస్తారు. స్వామికి వడపప్పు, పానకము ఆరగింపు పెడతారు. నగరంలో పాల్నగర్ ముత్యాలమ్మ తల్లి దేవాలయం 11వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు ఉదయం అమ్మవారికి అభిషేకాలు, అలంకరణ, భక్తులకు దివ్య దర్శన భాగ్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ కార్యదర్శి పప్పు విశ్వనాథ్ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న వారికి సుఖ సంతోషాలు కలుగుతాయన్నారు.
రేపు ఉదయం 9 గంటలకు 108 చిన్న చిన్న బిందెలతో అమ్మవారికి నీటితో చల్లదనం ఘటాభిషేకం చేయడం జరుగుతుందన్నారు. 26వ తేదీన అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. అమ్మవారి ఉత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కర్రోతు సీతం నాయుడు, కోశాధికారి పినింటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అయ్యనపేట గ్రామ దేవత పాలనగర్ ముఖద్వారం మందు కొలువే ఉన్న శ్రీ 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 ముత్యాలమ్మవారి 11వ వార్షికోత్సవ మహోత్సవాలు అతి వైభవంగా తేదీ 25/2024 సోమవారం నిన్నటి దినం నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మరి తేదీ 25/2024 సోమవారం నాడు ఉదయం శ్రీ 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 ముత్యాలమ్మవారికి పంచామృతాభిషేకాలతో వివిధ జలాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. తదనంతరం శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారికి విశేషమైన అలంకరణ, భక్తులకు దివ్య దర్శనం కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం మరి ఘటాన్ని ఆవిష్కరించే కార్యక్రమం మన పూజారి పైడిరాజు గారు, కర్రోతు పైడిరాజు గారి ఆధ్వర్యంలో, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో, కమిటీ వారి సారథ్యంలో ఘటాన్ని ఆవిష్కరించే కార్యక్రమం జరిగింది. తదనంతరం భక్తుల యొక్క జయ జయ ధ్వానాల మధ్య అమ్మవారికి చల్లదనంతో ఘటాన్ని పుట్ట పూజ కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ఈరోజు తేదీ 21/5/2024 మంగళవారం అమ్మవారి యొక్క ఈ ఉత్సవం ఉదయం ప్రారంభం నుండి అమ్మవారికి మూల విరాట్కి విశేషంగా పంచామృతాభిషేకాలతో జలాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. నగరంలోని కనపాకలో మారుతి సహాయ సేవా సంఘం ఆధ్వర్యంలో 70 మందికి నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాతలు పెంటపాటి మార్కండేయులు, పెంటపాటి రాము సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ మారుతి సహాయ సేవా సంఘం ఆధ్వర్యంలో గత కొన్ని ఏళ్లుగా పలు సేవా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. మేము ప్రతి నెల మారుతి సేవా సంఘం తరఫున మా చంద్రశేఖర్ గారి ఆరోగ్యంలోనే పేద ముస్లిం వాళ్ళకి, తల్లి తండ్రి లేని వాళ్ళకి మేము ప్రతి నెల బియ్యము, పంచదార, పప్పులు అన్నీ మేము ప్రతి నెల ఇస్తున్నాము. మా చూసి మీరు కూడా స్పందించి మాతో పాటు సహకరిస్తే ఇంకా చాలామందికి మేము ఇవ్వగలిగే వాళ్ళు అవుతాము. భారతీయ స్వయం సహాయక సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా దాతల సహాయ సహకారాలతో మరి బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జరుగుతుందంటే దాతల సాయం వల్లే. అదేవిధంగా మరి ఈరోజు ఈ దాతలు శ్రీ పెంటపాటి మార్కండేయులు గారు, పెంటపాటి రాము గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వారికి మా మారుతి సేవా సంఘం ద్వారా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. గొల్లపల్లి శ్రీ దాడితల్లి, పాతబొబ్బులి శ్రీ సరే పోలమ్మ తల్లి సిరిమానోత్సవాలు అంబరాన్ని తాకాయి. గొల్లపల్లి పాతబొబ్బులి గ్రామదేవత పండుగ సందర్భంగా దాడిపల్లి సరే పోలమ్మ తల్లి సిరిమానోత్సవాలు నిర్వహించారు. సిరిమానోత్సవాలు తిలకించేందుకు వేలాది సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. జనసందోహం మధ్య జంట సిరిమానోత్సవాలు జరిగాయి. దాడితల్లి సిరిమానోత్సవం గొల్లపల్లిలో ప్రారంభించి ఓంకార్ టాకీస్, మేదర్బంద, రెడ్డిక వీధి, బజారు, తాండ్రపాపారాయ విగ్రహం, కోట జంక్షన్, వాటర్ ట్యాంక్, రైల్వే జంక్షన్, గాంధీ బొమ్మ, కృష్ణా టాకీస్, రావువారి వీధి, గొల్లవీధి మీదుగా గొల్లపల్లి చేరుకుంది. సరే పోలమ్మ తల్లి సిరిమానోత్సవం పాతబొబ్బిలి నుంచి ఆకుల రెల్లి వీధి, సంగం వీధి, మేదర్బంద, బజారు, తాండ్రపాపారాయ విగ్రహం, కోట జంక్షన్, వాటర్ ట్యాంక్ జంక్షన్, రైల్వే జంక్షన్, గాంధీ బొమ్మ, ఎన్టీఆర్ బొమ్మ, రామా టాకీస్, జెండా వీధి, దేవాల వీధి మీదుగా పాతబొబ్బిలి చేరుకుంది.
ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవం దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వనంగుడిలో అమ్మవారికి ఆలయ ప్రధాన అర్చకులు బండుపల్లి వెంకట్రావు, ఈవో డివి ప్రసాదరావుతో పాటు పలువురు ప్రముఖులు, భక్తులు పంచామృత అభిషేకంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి పూజలు నిర్వహించిన ఉత్సవ విగ్రహంతో ముమ్మూరు ఆలయ ప్రదక్షిణలు అనంతరం ప్రత్యేక రథంపై ఉంచి మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా హుకుంపేట చేదురు చేర్చుకున్నారు. అమ్మవారి ప్రతిమను పెద్ద చెరువులో తీసే కార్యక్రమం అత్యంత వైభవంగా చేపట్టారు. ఈ రోజు తెల్లవారుజామున జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పెద్ద చెరువు గట్టు ప్రాంతంలో జై పైడిమాంబ, జై జై పైడిమాంబ అనే నినాదంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా పూజారి బండుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ ఈ రోజు నుంచి మూడ్లాంతర్లు చదురుగుడి వద్ద అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తారన్నారు. 6 నెలల పాటు చదురుగుడిలోనే ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో తాత రాజేష్ శర్మ, దూసి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. పైడితల్లమ్మవారు ఈరోజు వనంగుడి నుండి చదురుగుడికి వచ్చారు. ఉదయం 4 గంటలకి మా యొక్క బృందంతో చెరువులో దిగి అమ్మవారి యొక్క నామస్వరంతో ముగించి నామస్వరంతో చేసుకొని అక్కడ నుండి బయలుదేరి పెద్ద చెరువు దగ్గర పూజలే చేసి అక్కడ నుండి మట్టి ప్రతిమను తీసుకుని వచ్చి అక్కడ నుండి ఊరేగింపుగా మా కోటశక్తం గుడి నుండి అలా మంగళవీధి తర్వాత కనికాపురం స్కూల్ నుండి ఘంటస్తంభం మీద వెళ్ళిగా మూడులాంతులు ఉన్న చదురుగుడి దగ్గరికి 6:20 నిమిషాలకి అమ్మవారి చదురుగుడికి చేరింది. ఈ రోజు నుండి మళ్ళీ ఆశ్వీజ మాసంలో జరగబోయే తొలి ఉత్సవం, సిరిమానోత్సవం, తెప్పోత్సవం, తర్వాత ఉయ్యాల కంబాల ఉత్సవాలతోటి అమ్మవారు ఇక్కడే 6 మాసాలు చదురుగుడిలో ఉంటారు. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందుతారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డైఆక్సైడ్ దాదాపు సగభాగాన్ని పీల్చుకోవడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించడంలో సముద్రాలు, అడవులు కీలక పాత్ర పోషిస్తాయి. చిత్తడి నేలలు, మడ అడవులు, పగడపు దిబ్బలు వంటి తీర పర్యావరణ వ్యవస్థలు తుఫాన్లు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి. జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. రేపు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ప్రకృతిలో జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. దీంతో హానికరమైన వైరస్లు విజృంభిస్తున్నాయి. గడిచిన 100 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 20,000 జాతుల జీవులు వైరస్లతో అంతరించిపోయాయి. మానవుల తప్పిదాలతో 75% మేర జన్యు జీవ వైవిధ్య పంటలు కనుమరుగయ్యాయి. 24% క్షీరదాలు, 12% పక్షి జాతులు అంతరించిపోయే దశలో ఉన్నాయి. సూక్ష్మజీవుల నుంచి క్రిమికీటకాల వరకు, వృక్షాల నుంచి జంతు జలచరాల వరకు ప్రకృతిలోని ప్రాణులన్నీ పరస్పర జీవనం గడపడమే జీవ వైవిధ్యం. ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మానవుడు తన ఉనికిని తానే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాడు. సంరక్షణ మాట మరిచిపోయి ఇష్టానుసారంగా చెట్లు నరికివేయడం, విరివిగా రసాయనాల వాడకం, ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతరత్రా కాలుష్యాలకు కారణమవుతూ జీవ వైవిధ్య సమతుల్యతను దెబ్బతీస్తున్నాడు. జీవ వైవిధ్యం అనేది భవిష్యత్ తరాలకు విపరీతమైన విలువైన ప్రపంచ ఆస్తి. చేపలు సుమారు 3 బిలియన్ల ప్రజలకు 20% జంతు ప్రోటీన్ అందిస్తాయి. మానవుల ఆహారంలో 80% పైగా మొక్కల ద్వారానే అందజేయబడుతున్నాయి. 80% మంది ప్రజలు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం సాంప్రదాయ మొక్కల ఆధారిత మందులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మానవులు ఉత్పత్తి చేసే కార్బన్ డైఆక్సైడ్ దాదాపు సగభాగాన్ని పీల్చుకోవడం ద్వారా వాతావరణాన్ని నియంత్రించడంలో సముద్రాలు, అడవులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. చిత్తడి నేలలు, మడ అడవులు, పగడపు దెబ్బల వంటి తీర పర్యావరణ వ్యవస్థలు తుఫానులు, వరదల నుండి సహజ రక్షణను అందిస్తాయి. వృక్షాలు గాలి మరియు నీటి శుద్ధీకరణతో పాటు
ఉష్ణోగ్రతను తగ్గించడానికి, మట్టిని స్థిరీకరించడానికి, తద్వారా వరదల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. మొక్కలు కిరణజన్య సంయోగక్రియ నిర్వహిస్తూ ఆక్సిజన్ అందిస్తాయి. తేనెటీగలు మరియు ఇతర కీటకాలు మొక్కల ఫలదీకరణానికి దోహదపడతాయి. వైవిధ్యాన్ని కాపాడుకోవడం, సంరక్షించుకోవడం అందరి బాధ్యతగా భావించాలి. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4న వైసీపీకి పెద్ద కర్మ నిర్వహిస్తాం. వైసీపీ ఓటమే ఆంధ్ర రాష్ట్రానికి పరిష్కారమని వ్యాఖ్యానించిన రఘురామకృష్ణరాజు. విజయనగరం జిల్లా పరిశ్రమలకు గండం పట్టుకుందన్న బీసెట్టి బాబ్జీ. కొత్త వలసలో జిందాల్ మూతపడడంపై ఆవేదన. వైశాఖ శుద్ధ చతుర్దశి నృసింహ జయంతి. రేపు నృసింహ జయంతి సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. నిద్ర లేచింది మొదలు నిద్రపోయే వరకు మానవ జీవితంలో కీలక పాత్ర పోషించేది టీ. అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా వాజీ ప్రత్యేక కథనం. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.